తినా నాకు వద్దు, నేను చిన్నపిల్ల నాకేది. మరి పెగ్గేస్తావా? నా ఏంటి ఎత్తా అంతే గాని ఏ బాబు 2 ఐస్ క్రీమ్ తక్కిల మిరపకాయలు ఇస్తావా? 2 మిరపకాయలు ఇస్తా, 2 ఐస్ క్రీమ్లు. 2 ఇస్తావా? అబ్బో 10 రూపాయలకు ఒక ఐస్ క్రీమ్. నీ 2 మిరపకాయల కనుక 5 కొత్తలు పెట్టారు, 5 రూపాయలు పెట్టారు. కారం లేని కూర వండుతావా? ఇవి చల్లగా ఉంటాయి. ఈ కారం ఉంటాయి. అబ్బో నేనే తెలివివంతురాలంటే నాకంటే పెద్ద తెలివివంతుడు ఉన్నావు. అబ్బో అబ్బో ఏం కావాలి? స్ట్రాబెర్రీ. పైసలు ఎక్కడ ఇవి? మరి ఎత్తుకొచ్చినవా? దొంగతనం చేసినవా? ఇచ్చిండు. ఎన్ని కొనుక్కుంటావు మరి? కడవాయి చాకోబా. ఊళ్ళో ఏమన్నా పెళ్లిల ఫంక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు మంచి రోజులు ఎక్కడి? ఇప్పుడు ఏమన్నా మంచి రోజుల పెళ్లిల సీజనా? ఇప్పుడు నీ ఐస్ క్రీమ్లు ఏడమ్ముడు పోతాయి? పెళ్లిల సీజన్ కాకపోతే పట్టని అమ్ముడు పోతాయి. ఎండాకాలం సీజన్ చల్లగా తీయగా నోట్లెత్తే కరిగిపోతాయి ఐస్ క్రీమ్. ఇష్టం, అమ్ముకుంటా అమ్ముకపో, నన్ను ఎందుకు ఇస్తున్నావు? అమ్మా ఇగరా ఇగరా మళ్ళీ ఏందవ్వా, మళ్ళీ ఎందుకు పిలుస్తున్నావు? చేతులు ఎంత ఇటు కిరాణా సామాన్కేనా? ఈ కుళ్ళ కొబ్బరి నూనె ఆడతారా? ఈ కల్తీ ఆపసీప మానాలు ఖరాబ్ అవుతాయి, రోగాలు ఎక్కువ అవుతాయి. ఇసొంటి నూనె ఆడితే గంలో ఉంది కాదు. ఇటు గీ గుర్తుది ఆడాలి నూనె. గీ గుర్తుది. అమ్మో నీ కడుపు చల్లకుండా మంచిగా చెప్పిన వాపస్ ఇచ్చేస్తా. ఇగరా అమ్మ ఇగరా ఇగరా. నీకు గింత మంచి బతుకుదేరు ముచ్చట చెప్తాను. నీ బతుకు నా బతుకుదేరు ముచ్చట ఏం చెప్పవా? 10 రూపాయల గిరాకన్నా చేయవా? ఐస్ క్రీమా అద్దు బేటా, నీకు మంచిది కాదు. నడు నువ్వు ఇంట్లో నడు. ఏందమ్మా మా పిల్లని కుత్కెలు ఉన్నాయి, నువ్వు ఇంటి ముందర వచ్చి ఇదేం పని? నడు సతాయిస్తారు పోతున్నాక. ఏమైందిరా నీకు? ఏందిరా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు బయట? నీకు రేపు ఎగ్జిబిషన్ దొరికిపోతా సరేనా? నువ్వు నాన్న మంచిది ఊకోబెట్ట. అరే ఏమబ్బా నీకు చెప్తున్నా కదా అప్పటి నుంచి. పిల్ల ఆడికి టాన్సిల్స్ ఉన్నాయంటే నీకు అర్థమైతే లేదా? మళ్ళీ పిల్ల ఆడిని ఇచ్చేస్తున్నావు నువ్వు. నడు ఇన్నొచ్చి బజారు నీ ఇంటి లోపల కడపకాడికి వచ్చింది అమ్ముకోడుకు ఏమో బాగా చెప్తాను. అరే బాగున్నావా నువ్వు? నా ఎక్కిల ముందర నిలబడి నన్ను ఇచ్చేస్తున్నావా? బజారా ఏమున్నావా నువ్వు? అబ్బో 5 రూపాయలు పెట్టి ఐస్ క్రీమ్ కూడా తెలియలేదు కానీ బాగా నీరుగుతాడు. అలుపులు వేసుకుంటుడు.
బీరు కూలిపోయిందిరా. ఐస్ ముక్కలు అయితే మంచిగా ఉండు. తాత ఎండెట్లా కొడుతుంది అనుకుంటున్నావే, అందుకే ఈ బీర్లు గరమైనయే. రాంగ బండ్లు పెట్టుకురాలే. బండి కూడా బాగా ఏడెక్కింది. ఐస్ క్రీమ్ అరే ఐస్ క్రీమ్ వచ్చింది, అని దగ్గర ఐస్ ఉంటుంది. తాత తాగి తాగి కాలు చేతులు గుంజుతున్నాయి తాత, నువ్వే పోయి తీసుకురాపో తాత. బగ్గ తాగి నా బండి కాటం వస్తాను, నీకు బతక బుద్ధి అయితే లేదా? ఏం అమ్మ ఐస్ క్యూబ్ ఉన్నాయా? ఐస్ క్రీములు లేవు, మళ్ళా మూతది చూస్తాను. ఉన్నాయి అమ్మ ఉన్నాయి. అది ఐస్ క్రీమ్ అయితే 50 రూపాయలు, గంతగానం ఎందుకు అమ్మ? నీకైతే 500కి ఒకటి. 500 అమ్మ, 50 అంటే ఇక. అంతా తాకుంటేది మందుల కట్టంగా ఏమి లేదు, కానీ గిది తీసుకుంటే అది ఉన్నదా? అరే తిరుమల్ 500 ఆడ తీసుకోరా. తీసుకో తాత, 500 పోతుంది, 1000 పోతుంది. మనమైతే నిమ్మలంగా తాగాలి. తీసుకురా. ఈ అమ్మాయి డబ్బులు ఇయ్యి, మొదలు. ఈ అమ్మాయి బాగా తాగి ఉన్న వాయి తీయకాలు పట్టుకొని పోయి. అమ్మా ఎండ బాగా కొడుతుంది, గిరాకీ లేదండి. అమ్మ ఐస్ క్రీమ్ ఎంత? 5 రూపాయలు. అయితే 5. 5 ఐస్ క్రీమ్లు ఎందుకు నీకు? నా మామిడికి ఒకటి, మా అత్తకి ఒకటి, మా మామకి ఒకటి, నాకు 2. నువ్వు ఇంతంత లేవు కానీ బాగానే హుషారు ఉన్నావు నువ్వు. మరి నీకెందుకు? నేను తీసుకుంటే నేను అడిగినా నీయు. ఇగో ఆ మూతి చేతులు దుడుచుకో, పైసలు ఇయ్యి. 25 రూపాయలు ఇక 5 ఇస్తావు. ముందు నాకు 5 చెప్పినావు కదా. బాలే ఉన్నావు పిల్ల, 5 తిన్నావు మళ్ళా 5 రూపాయలు ఇస్తావు. నా దుకాణం బాగా 5 పో మళ్ళా అంటావు. ఇచ్చాయి, నేను ఇడికాయ కాదురా నీయ్యా, నేను చెప్తున్నా. అబ్బా 20 రూపాయలు ఇచ్చా, అబ్బా మళ్ళా మామయ్య అనే వాళ్ళకు ఫిరాజ్ చేస్తాయి. ఏ మిల్కీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు? ఏందమ్మా చిన్నపిల్లని చూసి బెదిరిస్తున్నావు? నేనేం బెదిరించినయ్యా? అమ్మ నేను వచ్చినప్పుడు ఏమని అడిగినా? ఐస్ క్రీమ్ ఎంత అని అడిగినావు. ఎంత చెప్పినావు? 5 రూపాయలు అన్నా. చూడు మామయ్య, 5 రూపాయలు ఐస్ క్రీమ్ కి 25 రూపాయలు అంటుండే. 25 రూపాయలు ఎందుకు అడుగుతున్నావు? 5 రూపాయలు అన్నా, 5 తీసుకున్నది, 5 తిన్నది, 4 తిన్నది, ఒకటి పట్టుకుంది. నాకు 25 రూపాయలు ఇచ్చిపోవడానికి 5 రూపాయలు ఇచ్చిపోద్దా? ఈ దంద చేసుకుంటాం, ఇట్లా కోపం ఉంటే నడుతుందా? జర శాంతంగా ఉండాలి. ఆ బుర్ర అన్న వాళ్ళు తిన్నారు. మిల్కీ, ఆ బుర్రలను ఎక్కడి? నా ఇమానంగా తినే ఆడ బుర్రలు ఉన్నాయా, ఒక్కటి చేత పట్టుకుందయ్యా. భలే ఉన్నావు. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు? గా చిన్నపిల్ల 5 ఐస్ క్రీమ్లు తింటది ఎక్కడన్నా? ఆ ఒక్క ఐస్ క్రీమ్ తీసుకున్నది, డబ్బులు ఇచ్చేసింది. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావట చెప్పును? నేను అబద్ధం అసలే ఆడ బాబు, పిల్ల తరిక లేరాళ్ళు ఏం మాట్లాడతారు, నన్ను అది చెప్తాను. ఏది లేదు, ఇచ్చింది ఒక్క ఐస్ క్రీమ్ 5 రూపాయలు ఇచ్చింది, చక్కగా తీసుకున్నాడు. ఇట్లా గిట్ట మోసం చేసినావు అనుకో, నీ డబ్బా లేకుంటే ఎత్తా, నేను రోడే ఎక్కనియా. మళ్ళా గిట్ట మావులే కనబడ్డావు అనుకో, మర్యాద దక్కది నీకు చెప్తున్నా. చల్ నడు. మంచిదే, ఇటువంటి గిరాకీ ఉండాలి. ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుందారా? తినబుద్ధి అవుతుంది. పైసలు ఉన్నాయా నీ దగ్గర? లేవు. నీ దగ్గర పైసలు ఉన్నాయా? నీ ఒక ప్లాన్ చెప్పి తింటదా? తింటా. ఓకేనా? ఓకే. ఓకే. ఐస్ క్రీమ్ ఉన్నాయా? పైసలు లేవు.
పిల్లగాడు దొరకపాయే ఐస్ క్రీమ్ ఎత్తుకుపోయి పైసలు ఇవ్వపాయే అయ్యో బండి లేదు కదా